గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో కనీసం 100 రోజుల వేతన ఉపాధి మరియు సుస్థిర జీవనోపాధులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా గ్రామాలను అభివృద్ధి గ్రామాలుగా రూపొందించడానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ చతుర్ముఖ వ్యూహం ద్వారా ముందుకు సాగుతోంది. గ్రామీణ కుటుంబాల అభివృద్ధి కోసం ఇంటింటా మరుగుదొడ్లు, పక్కా నివాస గృహాలు, ఇంకుడు గుంతలు, పెరటి మొక్కల పెంపకం, కంపోస్టు గుంతలు, పండ్ల తోటల పెంపకం, నైపుణ్య శిక్షణ వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం అందజేస్తోంది. పంట సంజీవని ఎన్టీఆర్ జలసిరి ద్వారా సన్నా చిన్నకారు రైతుల పొలాలకు సేద్యపు నీటి భద్రత కల్పించి పొలాలను సస్యశ్యామలం చేస్తోంది. ఉపాధి హామీ పథకంలో వాడవాడలా చంద్రన్న బాట పేరుతో రాష్ట్రంలో 5,000 కిలోమీటర్లకు పైగా అంతర్గత సిమెంట్ రహదారులను నిర్మిస్తోంది. ప్రతి గ్రామంలో భూగర్భ మురుగునీటి పారుదల వసతిని ఏర్పాటు చేస్తోంది. గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, అంగన్వాడీ భవనాలను, స్త్రీ శక్తి భవనాలను నిర్మించి గ్రామంలోని ప్రభుత్వ సంస్థలను అభివృద్ధి పరుస్తోంది. గ్రామాల్లో నిర్లక్ష్యానికి గురవుతోన్న శ్మశానాలను ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి పరచి స్వర్గపురులుగా మార్చుతోంది. విద్యార్థుల మానసిక, శారీరక అభివృద్ధికి దోహదపడే ఆట స్థలాలను అభివృద్ధి చేయడం, గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకం వంటి పనులను ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో చేపడుతోంది. గ్రామంలో పరిశుభ్రతను పెంపొందించేందుకు అన్ని గ్రామాల్లో చెత్త నుంచి సంపద కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. నీరు చెట్టు, వాటర్ చిన అమిరం గ్రామ పంచాయతీ. గతంలో చిన అమిరం గ్రామ పంచాయతీలో సరైన రోడ్లు లేక, మురుగునీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు ఎన్నో అవస్థలు పడేవారు. ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండి ఉండేది. కానీ ఈరోజు చిన అమిరం గ్రామ పంచాయతీ పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది. అద్దంలా మెరిసే సిమెంటు రోడ్లు, అంతర్గత మురుగునీటి పారుదల వ్యవస్థ, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం, ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్లు, చెట్ల పెంపకం, ఇలా ఎన్నెన్నో అభివృద్ధి పనుల్ని ఉపాధి హామీ పథకంలో చేపట్టి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపాధి హామీ పథకం ద్వారా అవకాశాలు అపారం. రండి, గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కండి. మీ గ్రామాలను అభివృద్ధి గ్రామాలుగా మార్చండి.